రాయుడు కుటుంబంపై అత్యాచార హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఐపీఎల్లో కోహ్లీపై అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వివాదాలకు కారణమవుతున్నాయి. కోహ్లీపై అంబటి చేసిన కామెంట్స్పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాయుడు భార్య కూతురిని అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని రాయుడు ఫ్రెండ్ శ్యాంపాల్ తెలిపాడు. రాయుడిని బండ బూతులు తిరుగుతూ పోస్టులు పెడుతున్నారని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పాడు. దీనిపై పోలీసుల చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆరెంజ్ క్యాప్ టైటిల్ తెచ్చిపెట్టదని కోహ్లీ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ కారణంతోనే కోహ్లీ ఫ్యాన్స్ అంబటిని టార్గెట్ చేశారు. అసలు కోహ్లీని విమర్శించే స్థాయి నీకుందా అంటూ బూతులతో సోషల్ మీడియాలో బూతులు బెదిరింపులతో రెచ్చిపోతున్నారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాయుడు కుటుంబంపై అత్యాచార హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఐపీఎల్లో కోహ్లీపై అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వివాదాలకు కారణమవుతున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి. మొన్న జరిగినటువంటి ఐపీఎల్ ప్లే ఆఫ్ లో రాజస్థాన్ రాయల్స్ పట్ల ఘోరంగా ఓడిపోయినటువంటి ఆర్సీబీ టీం పైన అంబటి రాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఒక టీం లాగా ఆడకుండా అందరూ వ్యక్తిగతంగానే ఆడుతున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆడితే టీం పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా కూడా టీంలో సమూల మార్పులు చేయాలి, మేనేజ్మెంట్ కూడా కొన్ని కీలకమైన డిసిషన్స్ తీసుకోవాలనేసి అని అన్నారు. తర్వాత మరొక సన్ రైజర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్లో అప్పుడు అంబటి రాయుడు కామెంటేటర్స్ అందరూ ఉన్నప్పుడు మాథ్యూ హెడన్ కానీ అలాగే కెవి పీటర్సన్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు తను కూడా ఒక నోరు జారడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా వ్యక్తిగతంగానే ఆడుతున్నారు, అలా కాకుండా టీం లాగా ఆడితే కంపల్సరీ కూడా మంచి ప్రతిభ కనిపించవచ్చు అనేసి కూడా మరొక కామెంట్ చేయడం జరిగింది. సో కోహ్లీని ఉద్దేశించి ఈ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఆర్సీబీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా అంబటి రాయుడ్ ని లక్ష్యం చేసుకుని సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ శృతి మించిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఏకంగా ఇప్పుడు అంబటి రాయుడ్ కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకైనా వారి సతీమైన పైన కానీ ఇప్పుడు బెదిరింపులు అత్యాచారం లాగా వాళ్ళందరూ కూడా కామెంట్లు చేస్తున్న నేపథ్యం కాబట్టి దీనిపైన కూడా ఆయన ఆ పోలీస్ కంప్లైంట్ చేయమని వారి సన్నిహితులు చెప్పినప్పుడు కానీ వారు నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. కోహ్లీ ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ నేను చెప్పిన దాంట్లో నేను అన్న దాంట్లో కూడా ఎటువంటి తప్పు లేదు, వాళ్ళే కావాలని ట్రోలింగ్స్ చేస్తున్నారంటూ కూడా ఆయన అంబటి రాయుడు ఇటు వరకు కూడా మనకు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. కాకపోతే వారు ఎన్ని చేసినా కూడా నేను మాత్రం నిజాలే చెప్పాననేది కూడా ఆయన చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా అంబటి రాయుడు ఫ్యామిలీ మీద వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఖాతాల మీద కూడా ఎక్కువగా ఇలాంటి కామెంట్లే జరుగుతున్నాయి. ఏకంగా వారి వైఫ్ని ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి రీతిలో వారందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. దాంతోపాటు కోహ్లీకి అంబటి రాయుడుకు కంపారిజేషన్ చేస్తూ అంటే తను ఆడినటువంటి ఇంటర్నేషనల్స్ కానీ కోహ్లీ ఆడినటువంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ పైన కానీ ఇవన్నీ కంపేర్ చేస్తూ కూడా కామెంట్ చేస్తారు. ఏకంగా ఆర్సీబీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఫ్యాన్ పేజ్ ఏదైతుందో ఆ ఫ్యాన్ పేజ్ లో కూడా గత 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ అంబటి రాయుడు మీద చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ రకమైనటువంటి బెదిరింపులు కానీ ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా అంబటి రాయుడుకి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఎవరైతున్నాడో సోదరుడు లెక్క అతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు అన్న దానిపై కూడా అతను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం వల్ల ఇది అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ట్రోలింగ్ నేను ఎదుర్కొంటాను, కాకపోతే నన్ను ట్రోల్ చేయండి కానీ నా కుటుంబ సభ్యుల మీద ఈ రకమైనటువంటి ట్రోల్ చేయడం అనేది పద్ధతి కాదనేది కూడా ఆయన కూడా చెప్తున్నాడు. కాకపోతే నేను దీనిపైన చాలా కఠినంగానే నేను వ్యవహరిస్తాననేది కూడా అంబటి రాయుడు చెప్తున్నాడు ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.